బీఆర్ఎస్ పార్టీలో మునుపటి వేగం దూకుడు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా కేటీఆర్, హరీష్ రావు పోరాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చిన గనుడిగా పేరు పొందిన కేసీఆర్ ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. తన అచ్చమైన తెలంగాణ మాండలికంతో జనాన్ని ఆకట్టుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టిన కేసీఆర్ 9 నెలలుగా మన్ను తిన్న పాములా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యూహాత్మక మౌనమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నప్పటికీ స్పందించాల్సిన అంశాల్లో కూడా ఆయన మెదలకుండా ఉండడం ఆశ్చర్యకర పరిణామమే అవుతుంది. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజలపై పెత్తనం చేసిన పార్టీ ఇప్పుడు మెత్తబడి చెప్పబడి నీరస పడిపోయిన కేసీఆర్కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని అంకిత భావంతో పనిచేసే బీఆర్ఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనంలో ఉండాల్సిన అగ్రనేత ఫామ్ హౌస్లో కునుకు తీయడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నారు. అడపాదడపా నిర్వహించే సమీక్షలతో పార్టీ బలపడుతుందా అని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇబ్బంది పడుతుంటే వారిని కార్నర్ చేసే అంశం పార్టీని లీడ్ చేయాల్సిన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా తయారయ్యారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తుంటే బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయిందని, తమపై ఆరోపణలకు బదులిచ్చేందుకు కేసీఆర్ ఏమాత్రం ప్రయత్నించడం లేదని క్యాడర్ ఆందోళన చెందుతుంది. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ రిటైర్డ్ జస్టిస్ తో విచారణ చేపట్టింది. అలాగే జీఎస్టీ స్కామ్ పైన విచారణ జరుగుతుంది. ఇంకా గొర్రెల స్కీమ్ పైన ఆరోపణలు వచ్చాయి. మిషన్ భగీరథలోనూ 20,000 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న తరుణంలో వాటికి ధీటైన బదులివ్వాలని కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండిపోయి వ్యూహరచన చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. పోనీ అదే నిజమనుకున్నా వ్యూహరచనకు ఎన్ని రోజులు పడుతుందనేది పెద్ద ప్రశ్న. కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు ఎన్ని నెలలు ఎదురు చూడాలో ఒకసారి చెప్తే బాగుంటుందని పార్టీ క్యాడర్ నిలదీసే పరిస్థితి కూడా రావచ్చు. కేసీఆర్ కు బదులుగా కేటీఆర్, హరీష్ రావు చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థులకు సమాధానం చెప్పే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. హరీష్ రావు కాస్తలో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పటికీ కేటీఆర్ మాత్రం ఆవేశంగా మాటలు జారుతున్నారు. ఇప్పటికే 2 సార్లు తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వ్యాఖ్యలు కేటీఆర్ పై బూమరాంగ్ అయ్యాయి. ఇప్పుడు ఆయన మరో భారీ తప్పు చేసినట్లేనని భావించాలి. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం నిధుల్లో 8,888 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి మంచి టాపిక్ దొరికినట్లయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదని, ఆయన తన ఆరోపణలను నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు. ప్రాజెక్టుకు 3,516 కోట్ల రూపాయలు అనుమతులు వచ్చాయని, పన్నులు ఇతరత్ర ఖర్చులు కలిపిన 5,385 కోట్లు లెక్క అవుతుందని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులో 8,888 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని ఆయన ఎదురు ప్రశ్న వేయడంతో తెల్లమొహం వేయడం బీఆర్ఎస్ వంతైంది. పైగా సృజనారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి బామర్ది అంటూ కేటీఆర్ కలిపిన వరసలు కూడా నిజం కాదని తేలిపోయింది. ఆయన పాలేరు మాజీ ఎమ్మెల్యే కంతాల ఉపేందర్ రెడ్డి అల్లుడని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆయనకు 2,300 కోట్ల ప్రాజెక్టును నజరాగా ఇచ్చిందని గుర్తు చేశారు. దాంతో ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి హోంవర్క్ లేకుండా, సరైన అధ్యయనం చేయకుండానే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకుంటున్నారని మరోసారి తేలిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.